క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఆయన విలువైన మాటలు మనము విని ఆయన చిత్తంలో ఆయన ఆలోచనలో మనము బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి అతిదైన జ్ఞానబుద్ధి వివేచనలో మనకందరికీ దేవుడు దయచేయను గాక. పేరు వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము తీసినట్లయితే మరొక సూరి చదవగలరు. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆ పరిశోధించుచున్నటువంటి వాక్యమే అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవని యేసుక్రీస్తు ప్రభువారు చూడండి చక్కని మాటలు ఇక్కడ తెలియపరిచినారు. ప్రియుల, లేఖనము అంట జీవము కలిగినదంట. ప్రియుల, మనమైతే అక్షరాల్లో ఏముంది, ఇక బైబిల్లో ఏమి జీవం ఉంది? ఇది ఓన్లీ ఊరికే అక్షరాలే కదా, దీంట్లో ఏమి శక్తి ఉంది? అక్కడ పడేస్తే అక్కడనే ఉంటుంది, కదలలేదు మెదలలేదు. ఈ బైబిల్లో ఏమంత శక్తి ఉంది అని మనమైతే అనుకొనవచ్చు. కానీ దేవుని వాక్యమే, వాక్యమై ఉన్న దేవుడే ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్న వారలారా, ఆ లేఖనమే నన్ను గూర్చి అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి సాక్ష్యం ఇస్తున్నాయా అయ్యా. ఆ వాక్య ప్రకారం బ్రతకండి, ఆయన నోటి వాక్కుల ప్రకారము జీవించండి, బ్రతకండి, ఆయన పాదాల చెంతకు రండి అనగా బైబిల్ గ్రంథము ఆ హృదయానికి హత్తుకొనండి. ఆ గ్రంథమే దేవుడు, ఆ దేవుని పాదాల చెంతకు ఆ బైబిల్ వద్దకు రండి. అనేక జ్ఞాన సంగతులు ఇమిడుచ్చబడి ఉన్నవి. దేవుని పాదాల చెంత ఈ యొక్క జ్ఞానమంతా గుప్త నిధులుగా ఆయన పాదాల చెంత ఉన్నదంట. ఆయన సత్యం జీవం మార్గం కలిగిన దేవుడు, సమస్తమును కలుగజేసిన దేవుని వాక్యము ప్రియులరా అంత జీవం కలిగి ఉన్నది అని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది. మనము చదువుకున్న ప్రతి మాట కూడా ఏదో నామకార్థంగా చదువుతున్నాములే అని మాత్రం అనుకుంటే అది పొరపాటు. జీవం కలిగిన గ్రంథం ఏదైనా ఉంది. ఎంతోమంది దొంగలను సైతం, వ్యభిచారులను సైతం, పనికి నరహంతకులను సైతం ఎంతోమంది జనాల్ని మార్చుతున్నటువంటి ఏకైక గ్రంథము ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది ఒక్క బైబిల్ గ్రంథమే అంట. పిల్ల అంతమందిని మార్చుతూ వస్తున్నది ఈ యొక్క జీవం కలిగిన గ్రంథం. మాట్లాడే దేవుడు బైబిల్తోనే మాట్లాడుతున్నాడు మనతో. మాట్లాడే దేవుడు, నడిపించే దేవుడు, చూచుచున్న దేవుడు, అన్నీ ఆయన గొప్పదైన మాటలు ప్రియుల. కనుక ఈ వాక్యాన్ని మనం అంత చులకనగా చూడకూడదు. వాక్యంలో జీవం ఉంది. ఈ అక్షరం అయితే చంపును, కానీ ఈ యొక్క ఆత్మ జీవింప చేయును. ఈ యొక్క ఉన్నటువంటి అర్థము ఆత్మ ఉన్న దేవుడు ఈ యొక్క అక్షరాల రూపంగా ఇక్కడ రాయించినప్పటికీ ఈ యొక్క అక్షరాలలో అంట దేవుడు జీవము పెట్టినాడు. ఆ జీవం కలిగిన దేవుని మనసు పెట్టినాడు పిల్లల. నిజం, ఆ జీవం కలిగిన దేవుని మనసు, ఆయన మనసు స్వచ్ఛమైనది, సత్యమైనది, ఏ యొక్క పొరపాటుకు లొంగనిది ప్రియుల. ఏ యొక్క తప్పుకు ఆయన తావివ్వనటువంటి దేవుని మనసు గ్రంథంలో పెట్టి ఉన్నాడు. భక్తుల జ్ఞానం, భక్తులు ఆయన కోసం బ్రతికిన తీరు తెన్నులు కూడా ఈ గ్రంథంలో వ్రాయించి వారిని మనకు మాదిరిగా పెట్టినాడు. అన్ని చలకంగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి ఆయన సొంత కుమారుని కూడా సాక్ష్యంగా ఈ లోకంలో వచ్చి బ్రతికి చూపించి మనలాంటి శరీరంతో ఆయన బ్రతికి పాపం అంటుకోకుండా బ్రతికినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక లేఖనములో జీవం ఉన్నది. ఆ జీవం కలిగిన మాటలు విని మన బ్రతుకులు మార్చుకోవాలి. మనం కూడా చనిపోయిన తర్వాత కూడా మనము లేపగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన జీవం కలిగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ విశ్వాసం ఎంతనో ఎంత పెడితే అంత నమ్మకం దేవుడు ప్రియ.
నమ్మకాన్ని తగ్గే క్వశ్చనే లేదు ఇంకా దేవుని దగ్గర. ఆయన పాదాల దగ్గరికి వస్తే లేదా ఆయన బైబిల్ చేత పట్టుకుంటే ఇంకా నీ విశ్వాసం ఎంతనో అంత కనపరుచుకోవచ్చును, బయలుపరచుకోవచ్చును, ఆయన ప్రేమను తెలియపరచవచ్చును, ఆయన కోసం కొన్ని ఆత్మను రక్షించవచ్చును, ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే సావాలి. ఆయన అపోస్తలులు అన్నటువంటి శిష్యులందరూ కూడా అదే చేసినారు. ఆయన శిష్యరికంగా, ఆయన సైనికులుగా ఆయన మాట విని ఎంతోమంది ఆత్మలను లక్షల్లో ఇప్పటికీ కూడా మారుతున్నారు దేవుని వాక్యం చేత. అంటే అది అపోస్తలులకు ఇచ్చినటువంటి గొప్ప ఆ యొక్క వరాలే కానీ, ఆ యొక్క మహిమ, ఆ యొక్క అద్భుతాలు చేసే ఆ యొక్క శక్తిని దేవుడు ఇస్తూ వచ్చినాడు. పిల్లలు ఎంత అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. రాత్రి కూడా మనము ఏలియా ఎలీషాల జీవితాలలో అనేకమైన అద్భుతాలు చూస్తూ మనము వచ్చినాం. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనము తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి వాక్యము శక్తి కలిగిన వాక్యమే. ఆలోచించుకుంటూ పోతే, పరిశీలించుకుంటూ పోతే ఈ యొక్క వాక్యము ఆ జీవం కలిగిన దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నవి ఈ యొక్క వాక్యం పిల్లలు. అందుకే మొదటిగా యోహాను సువార్త 1:1 ఆయన చెప్తాడు, ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమేను, వాక్యమే శరీరధారిగా మళ్ళీ భూమి మీదకి పుట్టిన. అనగా యేసుక్రీస్తు ప్రభువారే. ఈ వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ వాక్యం అంటే సత్యము, వాక్యం అంటే జీవము, మార్గము, పరలోక రాజ్యానికి దారి. కనుక అంత శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నందుకు మనము కృతజ్ఞతలతో ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, గణపరచాలి, ఆయన కోసం బ్రతకాలి. ఆయన చిత్తంలో మనము బ్రతికే వారిగా ఉండాలని దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా, బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు తెలియపరుస్తూ వస్తుంది పిల్లల. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము 2వ వచనము మాట మనము చూస్తాము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. చూడండి, ఆయన జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము మన పాపాల నుండి తీసివేసి మనను నడిపించును, లేక మన పాపాలని విడిపిస్తాడు దేవుడు. జీవం కలిగిన దేవుడు ఆయన ఆ జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము చేత మన పాపాన్ని తీసివేయగలిగిన శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. వాక్యమై ఉన్న దేవుడికి ఉంది. దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి ఆ శక్తి ఉంది ప్రియులారా. అట్టి దేవుని కలిగి ఉన్నందుకు మనము చాలా జాగ్రత్తతో దేవుని యందు భయభక్తులు, శ్రద్ధాశక్తులు నిలిపి మనం వాక్యం వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకొని ఆ వాక్య ప్రకారం మనము బ్రతుకోవలసిన వారిగా ఉండాలని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అలాగే ఆ నియమము నుండి విడిపించే దేవుడు ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసినాడు. ఈ ధర్మశాస్త్రము యేసు తండ్రి అయిన దేవుడు లేక ముగ్గురు ఒకటైన దేవుళ్ళు చెప్తూ ఉంటే మోషే గారు రాసిన ధర్మశాస్త్రాన్ని, ఒక నియమము, ఒక పాపములోకి వెళ్లకుండా ఒక ధర్మశాస్త్రాన్ని రచించినాడు ఈ యొక్క మోషే గారు దేవుడు చెప్తుంటే. కానీ ఈ యొక్క ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయానో దానిని దేవుడు చేస్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రము పూర్తిగా ధర్మశాస్త్రము మన పాపాన్ని తీసివేయగలదంటే తీసివేయలేదు. ఎలాగా తీసివేస్తుంది? మనమైతే సత్యంలో బ్రతకనీకి, అనేక ఆజ్ఞల చేత మనము నడిపించనీకి, సత్యంలో బ్రతకనీకి, పాపానికి దూరంగా బ్రతకనీకి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు ధర్మశాస్త్రంలో వ్రాయించినాడు. వాటి ప్రకారం నడుచుకుంటే మనకు మంచిదే. కానీ ధర్మశాస్త్రం చేయలేనిది దేవుడు చేసి చూపించి మనకు అక్కడికి పిలుచుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారానే మనకు సర్వపరిపూర్ణత ఆయనలో నుంచి మనము ఆ తండ్రి యొద్దకు చేరుతున్నాము. లేకుంటే మామూలుగా మనము చేరలేము. ఎలా చేరలేమంటే ఆయన రక్తంతోనే మనకు దారి. ఆ దారికి వెళ్ళాలంటే ఆయన రక్తం కావాలి. ముందు మనము పాపులమైన, పనికిమల్లమైన, చెడ్డవారిమైన, బాల్యం నుండి చెడ్డవారిని, మన వెంట నీతిగా బతికిన మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి
మురికి గుడ్డలు. ఆ యొక్క మురికి గుడ్డలను సాకలి వారి సబ్బుతో ఉతికినట్లయితే, మురికి గుడ్డలు సాకలి వాడు ఎలా ఉతుకుతాడు? వంటకేసి బాగా యొక్క సబ్బు పెట్టి, సాకలి వారి సబ్బు పెట్టి తెల్లగా చేస్తాడు. అలాగే వాక్యం అనే దేవుని మాట ద్వారా మనము ఈ మురికి కీలన్నీ మనం కడుక్కోవాలి. వాక్యం ద్వారా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మన పాపాలన్నిటినీ కడుక్కుంటే ఎంత పోతుంది. అయినప్పటికీ మనకు యేసుక్రీస్తు వారి రక్తం లేకుంటే మనము ధర్మశాస్త్రంలో అలా ఉంటాం, కానీ ఆ మాట ప్రకారం నడిచినట్లయితే అలా సత్యంలో ఉంటాం, కానీ ఒకటి లేకుండా పోతాం. ఏమి ఒకటంటే సర్వసత్యం లేకుండా పోతుంది. మనకు సర్వసత్యమైన దేవుడికి మనము ఆయన దగ్గరలోకి వెళ్ళలేము. సత్యములు అయితే ధర్మశాస్త్రంలో పెడుతుంది, సర్వసత్యమైన దేవునికి మనము నడిపించలేదు. సర్వసత్యమైన దేవునిలోనికి మనము నడిపించగలగాలి, నడవాలి అంటే ఆయన రక్తంలో మన నోటి పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తక్షణమే నీవు ఆయన రక్తంలో కడగబడినాక పాపాన్ని తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత మనకు మన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి మళ్ళీ బాప్తిసం తీసుకుంటాము. బాప్తిసం తీసుకున్న వెంటనే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు, డైరెక్ట్గా మన హృదయంలోకి వస్తాడు. ఎప్పుడైతే ఇంకా నీవు పొరపాటు ఆలోచన వచ్చినా ఆయన గద్దిస్తూ మనము సత్యంలోకి నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలా ఈ యొక్క యేసుక్రీస్తు వారి సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు వారిలో ఉన్నది కనుక ఆ సర్వ పరిపూర్ణత అయిన యేసుక్రీస్తు రక్తము మన మీద పడితేనే, మనము ప్రోక్షించబడితేనే, ఆయన రక్తంతో మనం తడవబడితేనే మనకు సర్వ పరిపూర్ణత అయినటువంటి సర్వ సత్యంలోనికి ఆ సర్వసత్యమైన యేసుక్రీస్తు మీరే, మీ రూపమే నాది, నా రూపంతో ఆలోచన చేసి మిమ్మల్ని నా సొంత చేతులతో తయారు చేసి మిమ్మల్ని భూమి మీదకి వదిలాను. ఒక భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి వాళ్ళకి కలిసినంత మాత్రాన పిల్లలు అయితే పుట్టాలంట. ప్రియుల దేవుడు ఆయన ప్రణాళికలో ఆయన తయారు చేస్తేనే, ఆ గర్భంలో ఆయన పిండం వేస్తేనే, లేక ఆయన ఆలోచన పడితేనే మనం పుడతాం. అందుకే చాలామందికి పిల్లలు కొంతమందికి దేవుడు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కలగరు. ఆయన చిత్తము లేక ఆయన ఆలోచన వారిద్దరిలో పడితేనే, అది పరలోకం నుండి ఆయన ఆలోచన పడితేనే వారికి పిల్లల కలుగుతుంది. కనుక ఆయన సంకల్పంలో ఉంటేనే మనకు ఏదైనా ఈ యొక్క లోకంలో, ఆయన సంకల్పం లేకుంటే నిజంగా మనము ఇప్పుడు నిలబడి ఇక్కడ వాక్యము చెప్తున్నా లేక వింటున్నా, కూర్చొని వింటున్నా, ఆయన సంకల్పం లేకపోతే, ఆయన ఆలోచన మన మీద లేకపోతే, ఆయన దృష్టి మన మీద లేకపోతే మనము ఒక్క క్షణం కూడా భూమి మీద ఉండలేము. మనం మరణం అయిపోతాం, గోతికి పరిమితం అయిపోతాం. ఆయన ఎంతో కృప చూపించి, దయ చూపించి, కరుణించి మనల్ని సజీవులుగా పెడుతున్నాడు. ఎంతోమంది క్షణాల్లో చనిపోతున్న వారు, ఒక గంట క్రితం చనిపోతున్న వారిని తీసుకొని పోతున్నాడంటే, నీవు జీవంలో పెట్టినాడంటే అది నీ యొక్క ఆరోగ్యం కాదు, నీ యొక్క యవ్వనం కాదు, నీ యొక్క ఆలోచన అసలే కాదు. ఆయన ఆలోచన, ఆయన చిత్తము నీ మీద ఉన్నది కాబట్టి, లేదా నీ మీద నా మీద ఉన్నది కాబట్టి మనము సజీవులుగా ఉన్నాం. లేకుంటే మనము గోతికి పరిమితం అయిపోతాం. కనుక ఆయన సర్వ పరిపూర్ణత కలిగిన దేవుడు కనుక ఆయన రక్త ప్రోక్షణ మనకు ఎప్పుడైతే జరుగుతుందో, మనకు ఎప్పుడైతే తడసబడతామో, ఆ రక్త ప్రోక్షణ మనకు జరుగుతుందో, ఎప్పుడైతే మన సొంత నోటితో ఒప్పుకుంటామో, మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకుంటామో, ఇవన్నీ కూడా ఒక వరంగా మనం పొందుకొని పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఇదంతా ఎవరి కృప, ఎవరి దయ, ఎవరి కరుణ, జాలి అంటే యేసుక్రీస్తు వారి అమూల్యమైన ఉచితమైన కృప, కనికరములు, దయ, దాక్షిణ్యముల చేత మనము రక్షింపబడుతున్నాం. ఇదేదో మనము శక్తివంతులము, మనము బలవంతులము అని మనము పరలోక రాజ్యానికి అయితే చేర్చబడలేదు. ఆయన కృపా కనికరముల ద్వారా మనము చిన్న మాట పలికితే మనము ఆయన రాజ్యానికి చేర్చబడుతున్నాం. ఆ యొక్క మాటే మనకు రక్షణ.
కనుక రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే నిజమైన దేవుని గుర్తించి సత్యమైన దేవుణ్ణి ఆలోచన చేసి పరిశీలించి ఆయన యుద్ధకు రమ్మని దేవుడు చెప్తున్నారు. నన్ను పరిశీలించి నేను ఉత్తముడునా కాదా గుర్తించి నా దగ్గరకు రమ్మని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అనగా దేవుని వాక్యం అనగా దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే శరీరధారిగా వాక్యమైన దేవుడే ఈ భూలోకానికి వచ్చినాడు, మన కోసం జీవించినాడు, పాపం చేయలేదు, మనం చేసిన పాపాలని ఆయన తీసివేసి పరిశుద్ధత ఇచ్చినాడు. అదే కాక చనిపోయినాడు, ఆ రక్తమంతా కార్చింది మన అందరి కోసమే. ప్రతి మనిషిని తడపనికే, ప్రతి మనిషిని ఆయన రక్తము ప్రోక్షించడానికి, ఆయన రక్తంలో తడిస్తే అంత పవిత్రమైన రక్తం ప్రియులారది. ఆయన రక్తంలో తడిస్తే ఆ పవిత్రత నీకు వస్తుంది. ఆ యొక్క యథార్థత, ఆ యొక్క నీతి, ఆ యొక్క సత్యం అనే దేవుని స్వభావాలు నీలో వచ్చేస్తాయి ప్రియుల. అందుకే చిన్న మాట చేత మనము యొక్క ఏమంటారు జీవంలోకి దాటుతాము. పాపంలో నుండి మనము జీవంలోనికి ఒక కాలువ దాటినట్టు ప్రియుల. ఒక మరణమైన మన బ్రతుకులలో ఒక కాలువ దాటితే ఎలాగో జీవంలోకి వెళ్తామో చూడండి. అలాగ మనము మన పాపపు స్థితిలో ఉన్న మనమందరం కూడా మనము చిన్న మాట ధర ఒప్పుకున్నట్లయితే జీవం కలిగిన దేవుని స్వహస్తాల కిందికి వచ్చేస్తాం. ఆయన రెక్కల నీడలోకి వచ్చేస్తాం. ఆయన కృపలోకి వచ్చేస్తాం. ఆయన ఏలు పట్టి నడిపిస్తున్న ఆయన చేతిలోకి వచ్చేస్తాం. ఒకే మాట, ప్రభువా నేను పాపిని, నా పాపమును క్షమించు. అవును తండ్రి, మీరు దేవుని కుమారుడు కనుక మీరు వచ్చి మా పాప నిమిత్తం తండ్రి మీరు ఆ యొక్క కల్వరి శిలువలో రక్తమంతా కాచి మా పాపాల కోసం తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మాకు రక్షణ వస్తున్నది. మీరు దేవుని కుమారుడు కనుక తండ్రి చనిపోయి మళ్ళీ తిరిగి 3వ దినాన తండ్రి లేపినాడు. ఇది మేమంతా విశ్వసిస్తున్నామయ్యా, మా పాపాలు క్షమించంటే ఆయన క్షణం లేట్ చేయక, ఒక్క క్షణం లేట్ చేయక ఆయన ఆ పాపాన్ని తక్కువ తీసేసే దేవుడు అంటారు. ఆ పాపల కోసమే ఆయన వచ్చినాడు. నిజంగా ప్రతి ఎన్నో వేల వందల దేవుని వాక్యము తెలియబడుతూ ఉంటుంది. ఎంతోమంది మందిరాలలో ఎంతోమంది సభలు పెట్టి ప్రతిరోజు జరుగుతుంటాయి. ఆ జరిగే ఉద్దేశాలు ఇవన్నీ ఎందుకు అంటే ప్రతి మనిషి తన పాపంలో నుండి చనిపోకూడదు. ఆ పాపంలో నుండి ఆ యొక్క కాలువ దాటినట్టు, ఆ పాపం అనే యువతల నుండి అవతలికి జీవంలోకి దాటినట్టు ప్రతి మనిషి మారనికి ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయినాడు. ఆ రక్తం విలువ తెలుసుకొని ఆ రక్తపు ప్రోక్షణలోకి మనం రావాలి. ఆ రక్తంలో తడవనికి మనం ఆశ కలిగి ఉండాలి. అది దేవుని ప్రణాళిక, మనకిస్తున్నటువంటి వరం ప్రియుల. ఆ వరంలోకి మనం వస్తే ఆయన రెక్కల నీడలో ఆ పరలోకపు రాజ్యపు పరిశుద్ధులలో మనము ఉంటాం ప్రియుల. కనుక దేవుని వాక్యం అంతా శక్తి కలది. అందుకే ధర్మశాస్త్రాన్ని చేయలేనిది యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా సమస్త ప్రపంచాన్ని, అనగా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని ఆయన రక్తము తడపాలని, ప్రోక్షించాలని, తడిపి పాపాలని తీసివేసి పరిశుద్ధత కలిగిన పరిశుద్ధ పట్టణంలోకి చేర్చుకోవాలని ఆయన గొప్ప మహా సంకల్పం. అది ఇప్పుడుది కదా సంకల్పం. భూమి పుట్టుకతలకి ముందే ఆ సంకల్పంలో ఉన్నటువంటి దేవుడు మనము పుడతాము, మనం ఆ చెట్టు పండు తినకూడదని చెప్పినా వీడు తింటాడు, వీడు పాపంలో పడిపోతాడు, ఈయన బ్రతుకంతా వ్యర్థమైన బ్రతికే అన్నీ తెలిసిన దేవుడు, మన బ్రతుకంతా పాపపు బ్రతుకని తెలిసిన దేవుడు ముందుగానే మందు కనిపెట్టినాడు. ఏంది ఆయన మందు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ముందుగానే కన్నటువంటి దేవుడు ముందుగానే మందు కనిపెట్టి మళ్ళీ మన పాపమైనటువంటి మనలను తయారు చేసినాడు దేవుడు. ఆయనకు భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు కనుక ఆయనకు అంతా తెలుసు కనుక పాపం చేస్తారు, అన్నీ జరుగుతుంది. పాపాన్ని తీసివేసే మందు కూడా తయారు చేసి ఒకానొక సమయంలో ఆయన ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మనము కాపాడారు. అదే మందు పిల్ల. ఆ మందు ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి అవసరం. జ్ఞాపకం వచ్చిన ప్రతి బిడ్డకు అవసరం. చిన్నపిల్లలంటే వారికి తెలియదు,
వారికి ఊహా గానాలు, వారికి ఆలోచన విధానము తెలిసిన ఇది పాపము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది చెడు, అది మంచి అని ఎప్పుడైతే వారికి వివేచన శక్తి వచ్చిందో అప్పటి నుండి ఆయన రక్తం అవసరం. చిన్నపిల్లలకైతే వారికి వారు దేవుని వంటి వారు కనుక వారికి ఆ రక్తం అవసరం లేదు. వారికి ఎప్పుడైతే మంచి చెడు ఆలోచన విధానం తెలుస్తుంది అప్పటి నుంచి దేవుని రక్తము ప్రతి బిడ్డకు అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. అంతకుముందంటే వారిని ఆటోమేటిక్గా దేవుని రాజ్యంలోకి పిలుచుకుంటారు. వారు మరణం అవుతే చిన్నపిల్లలు లక్షణంగా దేవుని సన్నిధిలో ఉంటారు. ఎందుకంటే వారికి ఏది చెడ్డ, ఏది మంచి అనేది వారికి తెలియదు. వారిలో పాప స్వభావంతో పుట్టినప్పటికీ వారికి తెలియదు కనుక వాళ్ళు దేవుని కుమారులు అయిపోతారు, దేవుని కుమార్తెలు అవుతారు. ఎప్పుడైతే మనకు ఆలోచన విధానంలో ఇది తప్పు, ఇది రైటు, లేక ఇది రాంగు, అది రైట్ అనేది తెలిసినప్పుడు అప్పటి నుంచి మనకు ఏం కావాలన్నా మనకు అది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం కావాలి. ఆ రక్తంలో అప్పుడు తడిస్తే, ఆ రక్తం నీ మీద పడితే అప్పుడు ఆయన బిడ్డం అవుతాం. ఆయన ఆస్తి అవుతాం, ఆయన సొత్తు అవుతాం, ఆయన ప్రజలం అవుతాం. ఆయన రాజ్యం అంటే మన రాజ్యమే. నీవు వరం పొందుకొని ఆయన సన్నిధిలో ఉండిపోతాం. ఆ వరాన్ని ముందు పొందుకోవాలి. మనం చనిపోయినా బ్రతికినా ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. అందుకే రెడీగా మనము మారు మనసు కలిగిన సిద్ధపాటు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని ఆయన రెక్కల నీడలోకి వస్తే ఆయన కరుణించి కాపాడి రక్షించే దేవుని దగ్గర మనం ఉంటే మనకు అంతకన్నా నాకేముంది అంటాడు దేవుడు. వారు మనసు మార్చుకొని నా దగ్గరకు వచ్చే సత్యంలో బ్రతికితే నాకు అంతకన్నా మంచి ఆనందం ఏముంది అని దేవుని మాట మనకు కనపడుతుంది గ్రంథంలో. వారు మనసు మార్చుకొని నా దగ్గరకు వస్తే సత్యంలో బ్రతకడానికి ఇష్టపడితే అంతకన్నా సంతోషం నాకు వేరే లేదని దేవుని మాట తెలియపరుస్తూ ఉంది. దేవుడే అంటున్నటువంటి మాట. కనుక మనసు మారి సత్యంలోకి వస్తే ఆ సృష్టికర్త అయిన దేవుడే సంతోషిస్తున్నాడు. కనుక ఆయన రెక్కల నీడలోకి మనం అందరం కూడా వెళ్ళాలి. ఆల్రెడీ రెక్కల నీడలో ఉన్నటువంటి పిల్లలం కూడా పడిపోతూ ఉంటాము. మళ్ళీ వాక్యం ద్వారా మనము కట్టబడుతూ రావాలి, దిద్దబడుతూ రావాలి. మళ్ళీ మార్పు కలిగి మళ్ళీ దేవుని సన్నిధిలోకి ఎదుగుతూ ఉండాలి, తగ్గకూడదు. చూడండి మరొక వాక్యం, దేవుని వాక్యం చూసుకున్నాము. అదే చూడండి ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:20 చూన్నాయి అన్నమాట. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 20 దేవుడు మీ కొరకు విధించిన నిబంధన, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. దేనికంట దేవుడు చూడండి ఆయన రక్తము ఏం చెప్తా ఉన్నది ఆయన మాట. దేవుడైన ఈ యొక్క వాక్యము ఈ గ్రంథాన్ని అంతా తడిపిందంట. బైబిల్ గ్రంథము దేవుడు మీ కొరకు విధించిన నిబంధనది. యేసుక్రీస్తు ప్రభువారు రావడము, కల్వరి శిలువలో ప్రాణం పెట్టడము, ఆ యొక్క వారు శూలాలతో కానీ ఆ యొక్క విపరీతమైన కొరడాలతో ఎన్నో రకాలుగా ఆయన శరీరాన్ని చీల్చబడేలా చేసి ఆ రక్తం కార్చింది దేనికి అంటే అది ఒక గొప్ప నిబంధన. ఆ నిబంధన ఆ రక్తమే, ఆ కల్వరి శిలువలో కార్చిన రక్తమే, ఆ రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. ఎందుకోసం వచ్చినాడు ఆయన? ఈ గ్రంథాన్ని తడపనికే వచ్చినాడు. ఈ గ్రంథములో అందుకే ఇది జీవము కలిగిన గ్రంథము. గ్రంథాన్ని తడిపినాడు. ప్రజలందరినీ ప్రజలందరి మీదను ప్రోక్షించనీకి ఆయన విలువైన రక్తము, పరిశుద్ధ రక్తము, నిష్కలంకమైన రక్తము ప్రజలందరినీ, ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని కాదు, పుట్టిన ప్రతి ఒక్కరిని రక్షించేదానికి ఆ మందు మనకు రెడీగా ఉంది. ఆ మందు పొద్దు కావాలంటే చిన్న మాట ఒప్పుకోవాలి. అందుకే గ్రంథాన్ని అంతా తడిపినది ప్రజలందరినీ తడపనికి సిద్ధంగా ఆయన కార్చిపోయినాడు. ఆ శక్తి కలిగిన రక్తం ప్రియుల. అవును, ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట కార్చినాడు. ఇప్పుడు ఎలా ఆ శక్తి వస్తుందంటే అది ఆయన రక్తానికి అంత శక్తి ఉన్నది ప్రియుల. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన
వాక్కు, ఒక మాట చెప్పగానే దేవదూతలు కలిగినారు, ఒక మాట చెప్పగానే విశ్వమంతా కలిగింది, భూమి కలిగింది, ఆకాశం కలిగింది, నక్షత్రాలు కలిగినాయి. ఒకటొకటి క్రమంగా జంతువులు అంటెలు తయారు చేసుకుంటూ వచ్చినాడు. వాక్కు చేతనే కలిగినాయి. ఇంకా ఆయన రక్తానికి ఎంత శక్తి ఉంటుందో మనము ఆలోచన చేయాలి. ఊరికే వచ్చిన వాక్ అంటే కలుగుతూ వచ్చినటివి ఆయన రక్తంలో అంత పరిశుద్ధత కలిగిన రక్తానికి ఎంత శక్తి ఉంటుంది. అది అమూల్యమైనటువంటి రక్తము, చాలా శక్తి కలిగినటువంటి రక్తం. అది ఎన్ని కోట్ల సంవత్సరాలకైనా అది పనిచేసే, ఆ పాపాన్ని తీసివేసే రక్తం ప్రియుల. ఆ రక్త పోషణ కోసము మనము పుట్టినాము. అయితే నీకు ఏమిచ్చినాడు ఆయన? స్వాతంత్రం ఇచ్చినాడు. నీ అంతటా నీవే ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చినాడు. జ్ఞానం ఇచ్చినాడు కానీ బలవంతం చేయలేదు. బలవంతం చేయలేదు కానీ బలవంతుడైన దేవుడు. ఇది ప్రియులారా ఆయనకున్నటువంటి శక్తి, ఆయన క్వాలిటీస్. ఆయన బలవంతం చేయడు. వాక్యం అయితే సత్యం చెప్తాడు. ఆయన బిడ్డల ద్వారా చెప్పిస్తాడు. లేక గ్రంథములో కలిపినాడు కదా, పరిశుద్ధుని రక్తం ద్వారా కలిపిన గ్రంథంలో ప్రతి భక్తుని ద్వారా సత్యాన్ని బయలుపరుస్తాడు. కానీ బలవంతం అయితే చేయడు. కానీ సత్యంలో నడవమని, సత్యంలో నడిస్తే నాకు సంతోషమని చెప్తాడు. కానీ నువ్వు బలవంతంగా రా అని ఆయన అయితే చెప్పడు ప్రియులారా. అందుకే మనమే అంత శక్తి కలిగిన దేవుని రెక్కల నీడలోకి వెళ్ళాలి. ఆయన రక్త ప్రోక్షణలోకి వెళ్ళాలి. అది ఎలా సాధ్యం అంటే ఒక్క మాట ద్వారా మనకు ఆ రాజ్యము, ఆయన బిడ్డలము, ఆయన ఆస్తి మనదవుతుంది. ఒక్క సంతకం పెడితే ఏదో ఆస్తి అంతా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆయన ఒక్క మాట మనం పలికితే మన పాపాన్ని తీసివేసి ఆయన ఆస్తిని మనకి ఇస్తాడు ప్రియులు. పరలోక రాజ్యము మనకు ఇచ్చే గొప్ప దేవుడుగా, గొప్ప బహుమానాలు ఇచ్చే దేవుడుగా, అనేక మంది పెద్దలకు నీవు పెద్దగా ఉండబెట్టగలిగిన దేవుడుగా మనకు ఉన్నాడు. అంత శక్తి కలిగిన దేవునిలో మనము ఎదుగుతూ ఉండాలి. ఆయన అంత జ్ఞానం కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన రక్తానికి అంత శక్తి ఉన్నది కనుక మనం చిన్న మాట ద్వారా మనము ఆ మాట ద్వారా, ఆ చిన్న మాటే, ఒక చిన్న సంతకం చేస్తే మన ఆస్తి ఇంకొకరికి రాసేవచ్చునంట. చిన్న సంతకం మ్యాటర్ రాసింటారు, చిన్న సంతకం పెడితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అమ్మినప్పుడైనా వాళ్ళకి రాసేవాలంటే చిన్న సంతకం పెట్టి కానీ పోదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని ఒక చిన్న మాట ద్వారా మనం ఒప్పుకుంటే క్షణం లేట్ చేయక ఆయన బిడ్డలు అయిపోతాం. ఆయన ఆస్తికి వారసులు అవుతాం. ఆయన ఆస్తి మన ఆస్తి. ఆయన బిడ్డలు అయితే మనము ఆయన ఆస్తి మనము అనుభవించవచ్చు. ఎక్కడ? ఇక్కడ కాదు, పరలోక రాజ్యంలో. ఇక్కడ పరిశుద్ధత కలిగి బ్రతికితే అక్కడ నీవు ఆయన బిడ్డవు, ఆయన ఆస్తి నీది. కనుక మనము పరిశుద్ధతగా బ్రతకాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. చివరిగా చూడండి, కొన్ని మాటలు చూసుకొని మనము ఒకే మాట చూసుకొని కూడా ముగించుకుందాము. చూడండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చూడండి. ఆయన చివరిగా ముగించుకుందాము. రోమా పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. చాలా సమయమైనది కనుక. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును. ఏం చేయాలి మనం ఈ లోకంలో? మనం ఈ లోకంలో దేవుని రక్త ప్రోక్షణలోకి పిలిచినాడు. అందరికీ రక్తం పంచాలని, ఆయన అందరికి ఇవ్వాలని కదా ఇందాక చదువుకున్న లేఖనము. అలాగే గ్రంథమును తడిపినాడు. ప్రతి ఒక్కరిని తడపనికి ఆలోచన కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే మనం తడవబడతామో లేక ప్రోక్షింపబడతామో అప్పుడు మన ప్రవర్తన ఎలాగ ఉండాలంట? సత్క్రియను ఓపికగా చేస్తూ ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, దేవుని చిత్తంలో బ్రతుకుతూ ఉండాలి, దేవుని ఆజ్ఞ పాటిస్తూ ఉండాలి. ఆయన వీళ్ళు క్రీస్తు సైనికులు లేదా వీళ్ళు క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునేదానికి, ఇంకొకరికి చెప్పుకునేదానికి నీ ప్రవర్తన బాగుంటే, నీ ప్రవర్తన బట్టి ఇంకొకరు దేవుని దగ్గరకు మారుతారు. ఒక కుటుంబంలో వారికి తండ్రి తాగుడు పోతూ బాగాలేదంట, వెళ్ళిపోయినాడంట.
అలాగే కుటుంబంలో ఈ ఇద్దరు ఆ యొక్క పరిస్థితులు బాగాలేక సూసైడ్ చేసుకున్నారు, అనగా ఏదో మందు విష పదార్థం పుచ్చుకొని చనిపోయినారు. ఈ ఇద్దరు కుమార్తెలు అమ్మ, వారికి దేవుని తెలియదు. సరే తండ్రి ఇంటికి పోయేదాం అనుకుంటే, నా తండ్రి ఇంటికి పోదామని ఆ తండ్రి ఇంటికి పోతే నా కొడుకే లేడు, నిన్ను మేమెందుకు సాగుతామని గోకి పని చేస్తే అన్నం పెట్టారంట. అలాంటి జీవితంలో ఒక యాన్నో ఒక కుటుంబ ప్రార్థన, ఒక చిన్న నలుగురు కలిసి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటే ఒక పాట ఉన్నదంట. ఆ పాటలో అర్థము, ఆయన ప్రార్థించగానే ఎదురుగా నిలబడే దేవుడు అని ఆ పాటలో ఒక అర్థం వచ్చిందంట. పిల్లలు ప్రార్థించగానే ఎదురుగా నిలబడి వారితో మాట్లాడి వారి కోసము దేవుడు ఉంటాడు, నిలిచి ఉంటాడు, చేయి పట్టి నడిపిస్తాడు అని ఒక భావంతో ఉన్నప్పుడు ఆమె నమ్మి ఇప్పుడు గొప్ప స్థితిలో ఉంది. ఇంతమంది ఉన్నారు, అంతము నాన్న అమ్మ ఉంది కానీ సరిగ్గా లేదు. పిలువగానే వచ్చి మన కుటుంబంలో సమస్యలు అర్థం చేసుకొని మనకు మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడా, అది ఆయన యేసుక్రీస్తు, వారి పాటలో ఆ యొక్క అర్థం వస్తూ ఉన్నది, నిజమా ఇది అని ఆ పాప శ్రద్ధ పెట్టి ప్రభువులో ఎదుగుతూ ఇప్పుడు మంచి స్థితిలో, ఒకప్పుడు తిండికి లేకుండా ఉండే ఆ కుటుంబంలో ఇప్పుడు వేల మందికి తిండి పెట్టే స్థితిలోకి వచ్చింది. ఎవరి కృప, ఎవరి దయ, ఎవరి కరుణ, ఎవరి కటాక్షము ఆ పాపకు దొరికింది, లేదా ఆ బిడ్డకు దొరికింది? దేవుని కృప, కనికరం. అందుకే ఆయన పాటలలో కూడా జీవం ఉంటుంది. అందుకే ఆ పాప ఒక సాక్ష్యం ఇస్తుంది, నాలాంటి పిల్లలు ఎంతోమంది ఉంటారు, వింటారు, విని మారుతారు. వాక్యాన్ని ప్రకటిస్తే, లేదా కుటుంబ ప్రార్థన ఉంటే, లేక ఇద్దరు ముగ్గురుగా ప్రార్థించుకున్నా, లేదా పాటలు పాడినా ఎవరొకరు నా మాదిరి వినే వాళ్ళు ఉంటారు. అలాంటిది మటుకు చేస్తుంటే మంచిదని ఒక సాక్ష్యం చెప్తూ వచ్చింది ఆ యొక్క బిడ్డ. ఏమీ లేని స్థితిలో కూడా ఇప్పుడు వేల మందికి ఆమె పోషించగలిగిన సామర్థ్యత దేవుడు ఇచ్చినాడు. సత్యంలో నడిస్తే ఆ పరిస్థితులు దేవుడు అంత ఎత్తుగా ఎదుగుటకు కృప చూపిస్తాడు. అయితే సత్యంగా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. కనుక మన బ్రతుకులు సత్క్రియలు ఓపికగా చేయించు ఉండాలి. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. ఈ లోకములో సంబంధించి పక్కన పెడితే నిత్య జీవం చాలా శక్తి కలిగినది కదా, ఆ పట్టణం చాలా విలువైనది కదా, వజ్ర వైడూర్యాలతో పొందుపరిచిన ఇల్లులు కదా అవి, బంగారు వీధులలో నడవగలిగిన పరిస్థితులు అక్కడ ఉంటాయని లేఖనం తెలియపరుస్తుంది. చాలా విలువ కలిగిన ఇల్లు అంట ప్రియులారా అవి. ఆ వజ్ర వైడూర్యాలు పొందుపరచబడి ఆ ఇంటికి ఉంటాయంట, బంగారు వీధుల్లో తిరుగుతారంట. అది మనకు ఓపికతో మనము సత్క్రియ కలిగి ఉంటే ఆ నిత్య జీవము దేవుడు ఇస్తాడంట ప్రియుల. అందుకే ఆ నిత్య జీవం పొందుకున్నటకు ఈ లోకంలో మనము, ఈ అపవాది వెళ్తున్న ఈ లోకంలో మనము జాగ్రత్తగా బ్రతకాలి, దేవునికి లోబడి బ్రతకాలి, దేవుని పాదాల చెంత బ్రతకాలి, ఆయన జ్ఞానం పొందుకొని బ్రతకాలి, ఆయన చిత్తంలో బ్రతకాలి, ఆయన కోసమే బ్రతకాలి. ఆయనే మనకు ఈ జీవితాన్ని ఇచ్చినాడు, చేతులతో తయారు చేసుకొని పుట్టించినాడు. పుట్టించడమే కాక ఆయన విలువైన రక్తము ప్రోక్షించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఒక్క మాట నువ్వు ఆయనను అంగీకరించి పాపాలు క్షమించమని అడిగితే ఆయన రక్త పోషణలోకి వచ్చి నిన్ను ఈ లోకంలోనే కాదు పరలోక రాజ్యంలో కూడా నీకు నిత్య జీవము, నిత్య ఆస్తి అక్కడ మనకు ఇవ్వబోతున్నాడు. ఇటుదైనా దేవుడు గొప్ప పనులు అక్కడ మనకు ఇవ్వబోతున్నాడు. కనుక ఈ లోకంలో మనం జాగ్రత్త కలిగి బ్రతుకుదామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తలలో చిన్న ప్రార్థనతో ముగించుకున్నాము.